శనివారం అమ్మ. అత్యంత ముఖ్యమైన రోజు మనందరికీ. శనివారం రోజు జమ్మి చెట్టును ఆశ్రయించాలి మనం వెళ్ళి. శమీ శమయతే పాపం. ఈ శమీ వృక్షాన్ని ఆశ్రయిస్తే ఆ చెట్టు కిందకు వెళ్ళి కూర్చొని వెళ్ళేటప్పుడే ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్. శనివారం రోజు మాత్రం కొంచెం పెద్ద ప్రాసెస్ ఉంటుంది. శుక్రవారం రోజు నల్ల నువ్వులు తెచ్చుకోవాలి. అలాగే మంచి బెల్లం కూడా నలుపుకి, అంటే ఈ తెల్ల బెల్లాలు కాకుండా కొంచెం నలుపుగా ఉన్న బెల్లంతో తెచ్చుకోవాలి. యాలకులు, జీడిపప్పు, నల్ల బెల్లం, నల్ల నువ్వులు అన్నీ శుక్రవారమే తెచ్చించుకోవాలి. శుక్రవారం రోజు కాస్త సాయంత్రం వేళగానే పెందలాడిగానే తెచ్చిన నూగుల్ని నీళ్లల్లో పోసి ఆ మట్టి అదంతా కడిగేసేసి శుభ్రంగా వెంటనే నానకూడదు. నూగులు మళ్ళీ కడిగామా ఆరపోసామా శుభ్రంగా ఆరబెట్టేసుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత దాన్ని తెల్లవారు లేచి ఇనుప బాండీలో స్నానాధికాలు పూజలు పూర్తి చేసుకున్నాక ఇనుప బాండీలో ఆ నూగులు వేపి చక్కగా దంచుకొని ఈ నల్ల బెల్లం వేసి ముద్దలు కట్టాలి. 11 నూగుల లడ్లు చేసుకోవాలి. దాంట్లో యాలకులు వేయాలి, జీడిపప్పు కూడా తప్పనిసరి. ఈరోజు చేసే ఈ పరిహారంలో జీడిపప్పు కూడా వేయవలసి ఉంటుంది. వేసి ఆ లడ్లు చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని, అలాగే ఆయనకి కావలసిన ఆ రోజు శనివారానికి కావలసిన పూజా విధానానికి కొంచెం నల్ల నువ్వులు, ఆవు పాలు, పంచదార, అట్లాగే పసుపు, కుంకుమ, గంధం వీటన్నిటితో పాటు దొరికితే అపరాజిత పుష్పాలు. ఆమె అపరాజిత. శమీ వృక్షం మీద ఉండే దేవత ఎవరు? అపరాజితాదేవి. ఆవిడకి ఏమి ఇవ్వాలి? అపరాజిత పుష్పాలు ఇవ్వాలన్నమాట. ఈ అపరాజిత పుష్పాలు అన్నీ సమకూర్చుకొని అక్కడికి వెళ్ళి 8 ఒత్తులతో నూగుల నూనె పోసి దీపం వెలిగించుకొని శమీ వృక్షం దగ్గర 11 సార్లు కాలభైరవాష్టకం చెయ్యాలి. ఎవరిని పూజించాలి? ఇప్పుడు అక్కడ కూర్చొని కాలభైరవుడిని పూజించాలి. శమీ వృక్షం కింద కూర్చొని కాలభైరవుడి ఆరాధన చేసి ఆయనకు 8 ఒత్తులతో దీపాలు వెలిగించి దీపం ఈ 11 నువ్వుల లడ్లు ప్రసాదంగా నివేదన చేసి 11 సార్లు కాలభైరవాష్టకం పారాయణ చేసుకోవడం ద్వారా ఈ వారం చేస్తారు. మరుసటి వారమే ఆ కోరిక నెరవేరింది అమ్మా అని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒక్క కోరిక పెట్టుకోవాలి. ప్రతి వారం ఒక్క కోరిక పెట్టుకోవాలి. ప్రతి వారం చేయాలి. చేసి అయిపోయింది. ఆ లడ్లున్నాయి చూసారా, మీ విష్ కదా, మీరే తినాలి. మళ్ళీ అందరికీ ప్రసాదంగా పెట్టకూడదు. ఇది కుటుంబంలో మీరు ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళ వరకే తినాలి. ఒక్కరితోనే ఉన్నానమ్మా, మా భార్యాభర్తే అయినా సరే మీరే తినండి. ఒక్కరోజు తినలేమమ్మా, పర్లేదు, ఈ రోజు నుంచి రేపు శుక్రవారంలోపు తినండి, మళ్ళీ వచ్చే వారం ఇంకోసారి చేసుకోండి. ఇలా ప్రతిసారి చేసుకుంటూ ఒక విశేషమైన కార్యం నెరవేరడానికి 8 వారాలు ఈ విధానాన్ని ఆచరిస్తే తప్పకుండా ఆ కార్యం నెరవేరుతుంది, ఆ కోరిక తీరుతుంది. ఈ 7 వారాలు ఈ 7 వృక్షాలను ఆశ్రయించి ప్రకృతిని పూజిస్తూ, ప్రకృతిలో ఈ వృక్షాలకు, దేవతా వృక్షాలకు ఎంత విశిష్టత ఉంది, ఈ చెట్లను మేము పెంపొందించాలి, ఈ చెట్లను మేము ఇంకా ఎక్కువ సంఖ్యలో నాటుకోవాలనే ఒక బుద్ధిని కూడా కలిగి ప్రకృతితో మమేకమైతే ప్రకృతి మాత దయతో అంతా మంచి జరుగుతుంది. సర్వశుభాలు ప్రాప్తిస్తాయి. సర్వమంగళాలు మనం తిరిగి పొందుతూ ఉంటాం. సర్వే జనాః సుఖినో భవంతు. చాలా సంతోషం అమ్మ. నేను అంటే ఈ రెమెడీల్లో ఒకటి యాడ్ చేస్తాను. ఏంటి అంటే, ఒక అతను మామూలుగా వస్తే గురుబలం లేదు అంటే, గురుబలం లేదు అని ఆయన వచ్చారు. జాతకం చూస్తే గురుబలం లేదు, అనేక కష్టాలు పడుతుంటే నేను రావి చెట్లు నాటమన్నా. రావి చెట్లు నాటి దానికి నాటితే కాదు, నాటి ఒక 100 రోజులు నీళ్లు పోయాలి అని కండిషన్ పెట్టారు. అయితే ఆయన ఏం చేశాడు, హ్యాపీగా రావి చెట్లు నాటాలంటే ఎక్కడ నాటాలి అన్నప్పుడు వాళ్ళ బాబాయ్ గారు ఆ ఊళ్ళో ఏదో ప్రెసిడెంట్ ఏదో ఉన్నారు. ఆ ఊరు రోడ్డు పూర్తయింది, మధ్యలో డివైడర్ వచ్చింది. అంటే దాదాపులా 1.5 కిలోమీటర్ పొడవున డివైడర్. ప్రతి 30 అడుగులకు ఒక రావి చెట్టుని మొక్క ఈయనే ప్రజెంట్ చేసి ఆ రోడ్డు మీద నాటుకుంటూ వెళ్ళిపోయాడు. దాదాపులో అంటే 1.5 కిలోమీటర్లు అంటే దాదాపు మీకు ఎన్ని మొక్కలు ఉంటాయి? దాదాపులో వచ్చేసి 300-400 మొక్కలు రావి చెట్లు నాటి వెళ్తే, ఆ రావి చెట్లు నాటి రోజు ఈ వర్కర్స్ ఉంటారు కదా, ఈ ట్యాంకర్తో, మున్సిపాలిటీ వాళ్ళు ట్యాంకర్తో నీళ్ళు పోస్తారు కదా, రోజు 2 ట్యాంకులు నీళ్ళు పోయమని ఆయన డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టాడు. అలా డబ్బులు ఇవ్వటం మొదలు పెడితే ఆయన ఏంటంటే, ఒక ప్రభుత్వం కాంట్రాక్ట్ చేసి బాగా అంటే బిల్లులు రాక స్ట్రక్ అయిన ఎత్తికి
ప్రభుత్వం కాంట్రాక్ట్ రావటము, ఇప్పుడు యుఎస్ వెళ్ళటము, యుఎస్లో కాంట్రాక్టులు మొదలు పెట్టడం, ఆ కాంట్రాక్టులు ఎంత వెళ్ళిపోతున్నాయంటే ఈయన ఒక కాంట్రాక్ట్ అయిపోయేసరికి 4 కాంట్రాక్టులు ఉన్నాయి. ఇక్కడ చెట్లు ఎదిగే కొద్దీ ఆయన జీవితం ఎదుగుతూ ఉంది. ఇప్పుడు ఏం చేశాడు, దానికి బాగా పాదులు తీసేసి నీళ్లు పట్టడం, రోజుకు 2 ట్యాంకర్లు 5 ఏళ్ళ నుంచి పోస్తూ ఉన్నాడు. ఈ 5 ఏళ్లలో అవి మహావృక్షాలైనవి, ఈయన కూడా ఉన్నతంగా ఎదుగుతాను. అంటే చెట్లను పోషిస్తే, అవును, చెట్లు నాటేయటం కాదు, పోషిస్తే ఆ చెట్లు మన జీవితాన్ని ఎంత బాగుంది. ఆయన ఊరికి వచ్చాడు అంటే ఫస్ట్ రోడ్లో నుంచి ఆ చెట్లు చూసుకుంటూ, అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఆ డివైడర్ ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వాలు మారేసరికి ఇంకొద్దిగా రోడ్డు ఎడలిపోయింది, కానీ ఈ చెట్లను ఏం డిస్టర్బ్ చేయాలి వాళ్ళు. ఎప్పుడైతే మధ్యలో డివైడర్లో లైన్గా వేశాడో ఆటోమేటిక్గా అవి అట్లానే పెరిగిపోయినాయి రావి చెట్లు. ఇప్పుడు 1.5 కిలోమీటర్ పాటు నీట్గా ఏమైందంటే మంచి నీడనిస్తూ ఉన్నాయి, చల్లగా అయింది. దానివల్ల వాళ్ళ ఊర్లో వర్షపాతము పెరిగింది. అంటే మామూలుగా పడేదానికంటే వర్షపాతము పక్క ఊర్లతో కంపేర్ చేస్తే వర్షపాతము పెరిగిందంట, చల్లదనము పెరిగింది. ఊరు మొత్తానికి ఇది ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వేడి అంత ఉండదు. పోయేవాడల్లా ఆ చెట్ల కింద నుంచి అమ్మయ్య చల్లగా ఎవడు నాటాడో కానీ చల్లగా ఉండాలి అనుకుంటూ వెళ్తున్నప్పుడల్లా ఆటోమేటిక్గా ఈయనకి డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుంది. ఫైనాన్షియల్గా డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది. ఇలా రావి చెట్లు నాటి పోషిస్తే ఒక ఎక్స్పీరియన్స్. మీరు చెప్పిన 7 వృక్షాలు మీకు ఏ ఇబ్బంది ఉందో మీకు తెలుసు కనుక, లేకపోతే జ్యోతిష్య పండితులు మీకు చెప్తారు కదా, మీకు కుజుడు బాగోలేడు, మీకు బుధుడు బాగోలేడు అంటూ. చూడండి, ఒక్కొక్కరి పేరిట మీరు కనీసంలో కనీసం, ఆయన మహానుభావుడు చాలా వందల చెట్లు నాటాడు, ఆయనకు అవకాశం కలిసి వచ్చింది. కానీ ఇంకో విషయం కూడా చెప్తున్నాను, మనం చెయ్యడం దృఢభక్తితో నిజమైన సంకల్పంతో ప్రారంభిస్తే అవకాశాలు మనల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి అన్నమాట. కాబట్టి మీరందరూ ఒక్కొక్క గ్రహం, సూర్యుడు బాగోలేదు, సూర్యుడికి ఇదిగోండి అర్క చెట్లు, శ్వేతార్క వృక్షాలు నాటుకోండి. అలాగే చంద్రుడు ఇబ్బంది ఉంది, మోదుగ వృక్షాలు నాటుకోండి అని చెప్పి మర్రి చెట్లు కూడా నాటండి. అలాగే కుజుడు చెప్పాను కదా, అవి చండ్ర చెట్లు. బుధుడికి వచ్చేసి ఏ చెట్టు నాటినా బుధానుగ్రహం లభిస్తుంది. ఆయనకి మామూలుగా అయితే ఉత్తరేణి చెట్లు అంటాము. ఉత్తరేణి చెట్టు కొన్ని నాటినా కూడా పెద్ద పెద్ద మహావృక్షాలు, ఇది ఉసిరిక చెట్టు, తులసి, మారేడు, ఇలాంటి విశేషమైన ఆకుపచ్చగా ఉండే దళాలతో కూడిన చెట్లని విశేషంగా నాటితే బుధుడు అనుగ్రహిస్తాడు. రావి చెట్ల ద్వారా గురువు అనుగ్రహం మీరు అనుభవపూరితంగా విన్నారు ఇప్పటి వరకు. మేడి చెట్లు నాటడం ద్వారా శుక్రుడు అనుగ్రహిస్తాడు. జమ్మి చెట్లు నాటడంతో సరిపోలేదు, చెట్టు తనకై తాను బ్రతికే స్థితి వచ్చే వరకు మనం రక్షించాలి. కనీసం మనము 1 సంవత్సరం కాలం కాపాడి 1 వర్షాకాలం నుంచి 2వ వర్షాకాలం వరకు పెద్ద చెట్లు తెచ్చామంటే చాలు. 2వ వర్షాకాలం నుంచి 99% అవే బ్రతుకుతాయి. లేదనుకోండి, వేసవి కాలంలో మాత్రం వాటిని గుర్తుపెట్టుకుని వెళ్ళి కాస్త నీళ్ళు అందించండి. మహాభాగ్యంగా సర్వగ్రహాల అనుగ్రహంతో అమ్మవారిని చింతామణి, ఆ తల్లి జగన్మాత ఏమని కొలుస్తాం అమ్మని? మూల ప్రకృతి అవ్యక్త, వ్యక్త స్వరూపిణి, ప్రకృతికి మూలమైన తల్లి. ఈ ప్రకృతి రూపంలో వ్యక్తమైన జగన్మాత కనిపిస్తుంది, కనిపించదు. అంటే ఇన్ని వృక్షాల రూపంలోనే మనం అమ్మని చూడగలుగుతున్నాం. ఈ వృక్షాల ద్వారా వచ్చే శక్తిని కంటితో చూడలేం, కానీ అనుగ్రహిస్తాం. కనిపించనిది అవ్యక్తము, కనిపిస్తున్నది వ్యక్తము. ఈ అవ్యక్తం మనకి అమ్మవారి అవ్యక్త రూపం కావాలి అంటే వ్యక్తమైన వృక్షాలను విశేషంగా విస్తారంగా పెంచడం ద్వారా మన అన్ని సమస్యలు తొలగుతాయి. మనమే కాదు, లోకా సమస్త సుఖినో భవంతు. మనం ఈ మంచి పని చేయడం ప్రారంభిస్తే అందరికీ కూడా ఆ చెట్లు ఉపయోగపడతాయి. వాళ్ళకు కూడా సౌభాగ్యాలను, సంపదలను, సుఖాలను, ఆరోగ్యాలను ఇస్తాయి. శ్రీమాత్రే నమః. అదే మనకి దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఆలయాన్ని చూసుకొని ఆ ఆలయంలో మీరు ఈ వృక్షాలను నాటి పెంచగలిగితే ఆలయంలో, ప్రతి ఆలయంలో మనం ఈ దైవతా వృక్షాలని, మర్రి చెట్టు అంటే కష్టమేమో కానీ మిగిలిన అన్ని వృక్షాలు నాటొచ్చు. అన్నీ నాటి అక్కడ పెంచగలిగితే
చిన్న ఆలయమైనా మనం పెంచగలిగితే ఆటోమేటిక్గా ఆలయం అంటే ఏదో ఎవరో ఒకరు మనిషి ఉంటారు, ఆ మనిషికి 100 రూపాయలు ఇచ్చి నీళ్ళు పోయమన్నా కానీ అట్లా పోస్తూ ఉంటారు. మీరు ఈ మాట అంటే మీకు ఒక మాట చెప్పాలి. మీరు మన ఆశ్రమానికి వస్తూ ఉంటారు కదా, ఆంజనేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మీకు ఎడం పక్క పెద్ద రావి చెట్టు ఉంటుంది. అది మనకి ఈశాన్యం అవుతుంది. మన ఉండే ఆశ్రమానికి అది ఈశాన్యం అంటారనమాట. అందరూ ఇక్కడ ఇంత చెట్టా అన్నారు. ఆ చెట్టు అక్కడ ఎలా లేస్తూ ఉందో నాకు కూడా జీవనం అలాగే అభివృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి చెట్లని పెంచుకోవటమే కానీ, అయితే ఇళ్లల్లో మాత్రం మనం అనకూడదు. ఇల్లు కాబట్టి ఆ ఇల్లు చిన్న ఇల్లు, ప్రహరీ గోడల్లోకి వెళ్ళిపోతాయి ఏర్లు, ఇళ్ళ కిందకి వెళ్ళిపోతాయి, అవి ఇబ్బందులు. అందుకని ఇళ్లల్లో అంత పెద్ద చెట్లు పెంచమని చెప్పం. అలాగే మీరు చూస్తే మన ఆశ్రమానికి రెండో వైపుగా మర్రి చెట్టు కూడా నాటాను. 5 సంవత్సరాల మర్రి చెట్టు అయితే ఇంకా ఊడల దాకా రాలేదు, తల్లి ఊడలు వేయవలసి ఉంది. అతి త్వరలో 27 నక్షత్రాలకి ప్రతిరూపంగా నక్షత్ర వనం పెంచబోతున్నాం మన ఆశ్రమం దగ్గర. 27 మొక్కలు. అవి కూడా ఎలా ఆర్డరిస్తున్నామంటే, ఇప్పటికి వాళ్ళు 1 సంవత్సర కాలం బాగా పెంచి బ్యాగుల్లో సిద్ధంగా ఉన్న మొక్కలు, కొంచెం ఖరీదు ఎక్కువ తీసుకుంటున్నారు. ఒక్కొక్క వయసుని బట్టి సంవత్సరం మొక్క అయితే 5,000 తీసుకుంటున్నారు. 2-3 సంవత్సరాలు వస్తే 11,000 కూడా తీసుకుంటున్నారు. ఈ మధ్య మీరు కానీ చూస్తే కాపు మామిడికాయలు కాస్తూ చెట్లను వేలాడుతూ ఉన్న చెట్లు 11,000 కూడా అమ్ముతున్నారనమాట. వయసుని బట్టి వాళ్ళు తీసుకుంటున్నారు నర్సరీలు వాళ్ళు. అందుకని మనం ఈ 27 నక్షత్రాల మొక్కలను పెద్ద పెద్ద మొక్కలే తెప్పించి నాటడానికి సిద్ధపడ్డామన్నమాట. త్వరలో ఆ పని కూడా చేస్తాను.